ఏపీ ఇంటర్ 2020కి సంబంధించి మనకి ఇంకా ఫాస్ట్గా పరీక్షా ఫలితాలు అయితే రావడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటి అంటే మనకి ఇదివరకు సర్టెన్ డేట్ అంటూ పెట్టారు, దానికంటే ముందుకైతే రావడం జరుగుతుంది అన్నమాట. అండ్ అలాగే మ్యాక్సిమం విద్యార్థులు వీళ్ళు అంతా పాస్ అవడానికి అవకాశం అయితే ఉంది. ఆ కేటగిరీ విద్యార్థులు ఎవరు మీకు స్టెప్ బై స్టెప్ అండ్ అలాగే మనకి వచ్చిన అప్డేట్ కూడా ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు మెయిన్గా మన ఎంసెట్ ప్రిపరేషన్ టైంలో చాలా రకాల వాటి గురించి మనం తెలుసుకుంటూ అయితే ఉండాలన్నమాట. అంటే మనకి వెయిటేజ్ ఏంటి అలా ఉంది అండ్ అలాగే ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, అప్డేట్స్ ఏంటి అని తెలుసుకుంటూ అయితే ఉండాలి. దానికి సంబంధించి మన ముందుకి ఒక మంచి చాట్ బాట్ అయితే తేవడం జరిగింది. మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తున్నాను. ఇది ఒకసారిగా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట. మన డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఏం కావాలో ఒకసారి సెలెక్ట్ చేసుకొని ప్రెస్ చేస్తే కనుక మనకి ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది అన్నమాట. దీని అయితే అందరూ యూజ్ చేసుకోండి అన్నమాట. ఇది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. మన ఎంసెట్ ప్రిపరేషన్ టైంలో ఇది చాలా బాగా హెల్ప్ అయితే అవుతుంది విద్యార్థులందరికీ. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి అప్డేట్ కూడా ఈ రోజే రావడం జరిగింది. ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేస్తారన్నమాట. మనకి ఇది వరకు రోజుకి 30 పేపర్లు కరెక్షన్ చేయాలంటూ లిమిట్ అయితే ఉండేది, కానీ దాన్ని ఇంక్రీజ్ అయితే చేయడం జరిగింది. టార్గెట్ వచ్చేసరికి 45 పేపర్ల కింద పెట్టారన్నమాట. సో డీటెయిల్కి అయితే వెళ్దాం. మనకి ఇంట్రెస్ట్ సంబంధించి మనకి ఆన్సర్ షీట్ వాల్యుయేషన్ కూడా ఈ మంత్ 7th నుంచి అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ నిర్వహించిన పరీక్ష మనకి సాంస్క్రిట్, మనకి ఆ రోజే కరెక్షన్ అయితే కంప్లీట్ చేస్తారన్నమాట. ఇంగ్లీష్తో పాటు ఇతర పేపర్లు కూడా కరెక్షన్ ఈ నెల 17th ప్రారంభించి విడతల వారీగా ఏప్రిల్ 8వ తేదీ వరకు పూర్తి చేయాలని ఫస్ట్ షెడ్యూల్లో నిర్ణయించారు. కానీ ఆ తర్వాత ఫైనల్ మనకి ఏప్రిల్ 5కి అయితే మార్చారన్నమాట. తాజాగా ఏప్రిల్ మనకి 3వ తేదీకి కుదిరినట్టు అధ్యాపకులు అయితే చెప్తున్నారు. మనకి కరెక్షన్లో రోజుకి ఒక ఎగ్జామినర్ అదే లెక్చరర్ మార్నింగ్ 15 మధ్యాహ్నం 15 మొత్తం కలిపి 30 ఆన్సర్ షీట్లు అయితే కరెక్షన్ చేయాలి. ఇదే నిబంధన అన్నమాట. ఇలా చేస్తే ఎక్కడ కూడా పొరపాటు జరిగే అవకాశం అయితే ఉండదు. అన్నీ సజావుగా వెళ్ళిపోతాయి, ఎక్కడ మిస్టేక్స్ అంటూ జరగవన్నమాట. కానీ మనకేంటంటే ఈసారి 30 జవాబుపత్రాల దిద్దాలని చెప్పిన ఎగ్జామినర్ల పైన ఒత్తిడి తెచ్చి అదనంగా మరో 15 ఆన్సర్ షీట్లు కూడా కరెక్షన్ అయితే చేయాలంటున్నారన్నమాట. మనకి ఫలితాలు కూడా ఫాస్ట్గా ఇవ్వాలనే ఉద్దేశంతో నిబంధనలకు ఇబ్బంది పెట్టి విద్యార్థుల భవిష్యత్తులో నష్టం కలిగేలాగా ఎక్కువ పేపర్లు దిద్దడం పైన లెక్చరర్లు అయితే మనకి ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారన్నమాట. మనకి ఏమనుకుంటున్నారంటే గవర్నమెంట్ పరీక్షా ఫలితాలు ఫాస్ట్గా రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో రోజుకి 45 పేపర్స్ అయితే 45 పేపర్లు కరెక్షన్ చేస్తున్నారు. దీనివల్ల ఏమైనా కొంచెం పొరపాట్లు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అండ్ అలాగే మరో పక్కన ఇంకో బెనిఫిట్ ఏంటంటే రోజుకి ఇన్నని చేయాలని టార్గెట్ ఉంటే, అంటే ఇదివరకు 30 పేపర్లు ఉండేది, ఇప్పుడు 45 పేపర్స్ లెక్కింది వస్తే కనుక విద్యార్థులు ఎవరైతే బార్డర్ దగ్గర రాసుంటారో వాళ్ళు పాస్ అవడానికి అవకాశాలు అయితే చాలా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళు సర్టెన్ లిమిట్తో ఫాస్ట్గా చేసుకుంటే అయితే వెళ్తారన్నమాట. ఎవరైతే కొంచెం పాస్ కన్నా బిలో రాసుంటారో వాళ్ళు ఫెయిల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. చెప్తున్నాను కదా, ఎవరైతే బార్డర్ దగ్గరగా రాసుంటారో అంటే దానికి రిలేటెడ్గా కానివ్వండి దానికి సంబంధించి ఎక్కువ రాసుంటారో వాళ్ళు పాస్ అవ్వడానికి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా మనకైతే ఉంటాయి అన్నమాట. మనకి ప్లస్ పాయింట్ అంటూ ఇదే. ఇంకో పక్కన మైనస్ పాయింట్ ఏంటంటే ఏమైనా తేడా జరిగితే విద్యార్థుల భవిష్యత్తు అయితే నాశనం అవుతుంది. అంటే కొంచెం పొరపాట్లు జరిగినా కొంచెం మార్కులో తేడా వచ్చినా ఇంకా సిచ్యువేషన్ వేరేగా అయితే ఉండదన్నమాట. ఇది ప్లస్ పాయింట్. అండ్ అలాగే ఇందాక చెప్పింది మార్కులు ఎవరైతే బార్డర్ దగ్గర ఉంటారో వాళ్ళు పాస్ అవడానికి ప్లస్ పాయింట్ అన్నమాట ఇదే. మైనస్ పాయింట్ వచ్చేసరికి మిస్టేక్ జరిగితే ఇంకంతే విద్యార్థుల జీవితాలు అయితే నాశనం అయితే అవుతాయి అన్నమాట. మనకి పరీక్షా ఫలితాలు ఫాస్ట్గా ఇవ్వడానికి ఉద్దేశంతో మనకి పేపర్ వాల్యుయేషన్ కూడా చాలా ఫాస్ట్గా అయితే జరగడం జరుగుతుంది. మనకి పరీక్షా ఫలితాలు కూడా అనుకున్న తేదీ అంటే ఏప్రిల్ 3వ వారం చెప్పారు, దానికంటే మనకి ముందుగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే మనకి ఏప్రిల్ 3వ తేదీనే వాల్యుయేషన్ మొత్తం కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది. తర్వాత కోడింగ్ డీకోడింగ్ మనకి మినిస్టర్ డేట్ అవైలబిలిటీ బట్టి ఫలితాలు అయితే రిలీజ్ చేస్తారు. మనకి 3వ వారాన్న కానీ దానికంటే ముందుగానే మనకి ఫలితాలు వచ్చేలాగా సూచనలు అయితే కనిపిస్తాయి అన్నమాట. ప్రజెంట్ ఇంకా డేట్ అయితే కన్ఫర్మ్ అయితే కాలేదు, కన్ఫర్మ్ అయిన వెంటనే మీకు అప్డేట్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మనకి రోజు 45 పేపర్లు అయితే కరెక్షన్ చేస్తున్నారు. చాలా ఫాస్ట్గా అయితే జరుగుతుందన్నమాట. ఎవరైతే బార్డర్ దగ్గర ఉంటారో వాళ్ళందరూ తప్పకుండా పాస్ అయితే అవుతారు. మనకి పరీక్షా ఫలితాలు కూడా ఫాస్ట్గా అయితే వచ్చేస్తాయన్నమాట, లేట్ అంటూ ఉండదు. మనకి థర్డ్ వీక్ అని చెప్పారు, దానికంటే ముందుగా మనకైతే రావడం జరుగుతుంది.